పూర్వము వశిష్ఠ మహర్షి గోదావరి కలిసే చోటు ఈ అంతర్వేదిలో తపస్సు చేస్తుండేవాడు. వశిష్ఠుడి మీద కోపంతో విశ్వామిత్రుడు రక్తవిలోచన అనే రాక్షసుడిని వశిష్ఠుడిని సంహరించడానికి పంపిస్తాడు. రక్తవిలోచన వశిష్ఠుడి కుమారులను అంతం చేస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి నరసింహస్వామిని కాపాడమని ప్రార్థిస్తాడు. నరసింహస్వామి గరుడ వాహనం పైన వచ్చి రక్తవిలోచనతో యుద్ధం చేసి సుదర్శన చక్రం ఉపయోగించి ఆ రాక్షసుని సంహరిస్తాడు. అప్పుడు రక్తవిలోచన రక్తం భూమిపై పడుతుంది. అంతా అయిపోయిందనుకున్న సమయానికి ఆ ఇసుక రేణువులలో నుంచి మరికొందరు రక్త విలోచన రాక్షసులు పుట్టుకొస్తారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి యువరం రక్త విలోచన పొందుతాడు. తన రక్తం ఎన్ని ఇసుకరేణువులపై పడితే అంతమంది రాక్షసులు పుట్టాలని నరసింహస్వామి ఒక మాయాశక్తి సాయం తీసుకుని యుద్ధ భూమి అంతా తన నాలుగపరచమని చెప్తాడు. రక్తం భూమి పైన పడకుండా రక్త విలోచన రాక్షసుల్ని సంహరిస్తాడు. తర్వాత మాయాశక్తి ఆ రక్తాన్ని ఒక నదిలో కలుపుతుంది. ఆ నదిని రక్తకూలియ అని పిలుస్తారు. ఈ అంతర్వేది నరసింహస్వామి ఆలయం వెస్ట్ గోదావరి నర్సాపురంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.